ఓపెన్ చేస్తే మనకి స్కూల్ ఫేర్వెల్లో పిల్లలంతా ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటే దాన్ని దూరంలో నుంచి ఆశగా చూస్తున్న మొడెస్టో అనే అబ్బాయిని పరిచయం చేస్తారు. క్రౌడ్ కదలగాని మధ్యలో అతనికి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. తను వీడిని చూడా, వీడు తనని చూడా సెట్టేసిన 32 పళ్ళు ప్రకాశించేలా నవ్వుతూ తనతో డాన్స్ చేయడానికి వెళ్తాడు. అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి సింక్ అయినట్టు ఊగుతూ ఆగుతూ వాళ్ళ ప్రపంచంలో మునిగి తేలిపోయిన వీళ్ళు ఆహా ఇది కథ కరెక్ట్ టైం అంటూ రొమాంటిక్ గా కిస్ చేసుకుంటారు. హౌ క్యూట్ కదా అనుకునే లోపే నెక్స్ట్ సెకండే చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏదో చచ్చేలా నవ్వడం మొదలు పెడతారు. హౌ వై క్యూ అని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే ఇక్కడే సినిమాలోని మొదటి ట్విస్ట్. మోడెస్టో ఒంటరిగా గాలిని కిస్ చేస్తున్నాడు. అతనితో ఉన్న అమ్మాయి ఎవ్వరికీ కనిపించట్లేదు. మరుక్షణం ఆ అమ్మాయి భూతంలా మారి మాయమైపోతుంది. యాక్చువల్లీ తనొక దెయ్యం. ఫేర్వెల్ లో అందరిలా ఒక అబ్బాయితో డాన్స్ చేయాలన్నదే తన ఆఖరి కోరిక. అది పూర్తవ్వగానే ఆఫ్టర్ లైఫ్ కి వెళ్లిపోయింది. చుట్టూ ఉన్న ఎవరికీ కనిపించిన దెయ్యం ఈ మోడెస్టోకి ఎందుకు కనిపించింది? బికాస్ ఇతనికి పుట్టుకతోనే దెయ్యాలను చూసే పవర్ ఉంది. ఇతని ఈ విచిత్రమైన శక్తి అతని లైఫ్ ని ఏ దిశకి తీసుకువెళ్తుందనేది 2012లో విడుదలైన గోస్ట్ గ్రాడ్యుయేషన్ మూవీ స్టోరీ లైన్. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తి కథలోకి వెళ్లిపోదాం. కట్ చేస్తే కథ చాలా ఏళ్ల తర్వాత కంటిన్యూ అవుతుంది. మన హీరో మోడెస్టో ఇప్పుడు స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాడు. కానీ అనుక్షణం ఇలా ఎటువైపు తిరిగినా దెయ్యాలు కనిపిస్తే ఎవరు మాత్రం నార్మల్ గా బ్రతకగలరు? రకరకాలుగా కలర్ దెయ్యాలని చూసి ట్రామటైజ్ అయిన ఈ వీడైన మనిషికి స్టూడెంట్స్ టీచర్ అన్న మర్యాద కొంచెం కూడా ఇవ్వరు. ప్రస్తుతం కూడా మొహం ముందు పిచ్చిగెంతులేసి ర్యాప్ రచ్చాడిస్తూ ఉంటే అటువైపు రౌండ్స్ వెళ్తున్న ప్రిన్సిపల్ క్లాస్ టైంలో ఈ హంగామా చూసి పనికిరాని టీచరు ఇకపై నువ్వు పనికిరాకమ్మా అని మన మోడెస్టోని పనిలో నుంచి తీసేస్తాడు. తట్టా బుట్టా సర్దుకుని మోడెస్టో ఇలా వెళ్లడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇదే కారణం వల్ల ఇంతకు ముందు ఎన్నో స్కూల్లో మారుంటాడు. ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి థెరపిస్ట్ దగ్గరికి వెళ్లి తన మనసులోని ఆవేదన కక్కుతూ ఉంటే థెరపిస్టో దెయ్యమా భూతమా ఇదంతా నీ భ్రమ, కల్పితం మాత్రమే. మోరోవర్ నీకు కనిపించే దెయ్యాలలో సగం మగ దెయ్యాలంటున్నావు కాబట్టి మేబీ నువ్వు గే ఏమో, ఆ విషయం నువ్వు ఇంకా రియలైజ్ అవ్వలేదేమో, ఆ యాంగిల్లో ఆలోచించని లాజిక్కే లేని కన్క్లూషన్ కి వస్తాడు. ఈ చెక్క భజన వింటున్న మొడెస్టోకి అతని వెనకాలే ఈ థెరపిస్ట్ వాళ్ళ నాన్న ఆత్మ కనిపిస్తూ ఉంటుంది. కొడుకు చెప్పే ఆ సోది విన్న డాడీ దయ్యమో ఆయన కూడా ఒక థెరపిస్టే. అందరి తండ్రుల్లా డిసప్పాయింట్ అయి ఇదేం కన్క్లూషన్ రా, అసలు ఎలా వచ్చా? ఇంత కష్టపడి చదివిస్తే చెత్త అడ్వైస్ ఇస్తూ కూర్చున్నాడు. వీడు థెరపిస్ట్ల పేరుకే కళంకమని కొడుకు పనికిరానోడని రకరకాలుగా చెప్పిన మాట మళ్లీ రిపీట్ చేయకుండా పచ్చిబూతులు తిడుతూ ఉంటాడు. ఆయన్ని చూసినా చూడనట్టు నటిస్తూ సెషన్ పూర్తయ్యాక ఇంటికి తిరిగి వెళ్తున్న హీరో ఒక మనిషి రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే అతన్ని ట్రక్ గుద్దేలా రావడం చూసి తప్పుకో అని గుండె కరిగేలా అరుస్తాడు. ట్రక్ గుద్దేస్తుంది, బట్ అది మనిషి కాదు ఆత్మ. అది చూసాకే మొడెస్టోకి కొంచెం ప్రశాంతత దొరుకుతుంది. చూసారుగా పాపం ఇలా డైలీ మినిమం 10 మినీ హార్ట్ అటాక్స్ ని అనుభవిస్తున్నాడు మన హీరో. కట్ చేస్తే మరోవైపు మనకి మాన్ఫోర్ట్ అనే స్కూల్ ని చూపిస్తారు. లంచ్ చేసి ఆల్రెడీ అరమత్తులో నిద్రపోతున్న క్లాస్. అందులో లిటరేచర్ టీచర్ షేక్స్పియర్ కవితల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాస్ లో ఎల్సా అనే ఈ అమ్మాయిని బుక్ లో ఒక పారా చదవమని పిలుస్తాడు. కుణుకుతూ లేచిన తను కూడా చదువుతుంది. ఈయన మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసే లోపే బెల్ కొట్టడంతో వదిలితే చాలన్నట్టు పిల్లలు పారిపోతారు. సరే నెక్స్ట్ క్లాస్ కోసం మెటీరియల్స్ ప్రింట్అవుట్ చేద్దామని ఈ టీచర్ లైబ్రరీకి వెళ్తే ఎవరో అతని వెంటొస్తున్నట్టు అనిపించి తిరుగుతాడు. స్కెలిటన్ బొమ్మ తప్ప ఏముండదు. సరే అని ఇటు తిరిగితే వెనక స్కెలిటన్ బొమ్మకి ప్రాణం వచ్చి టీచర్ దగ్గరకొచ్చి అతన్ని పట్టుకుంటుంది. హఠాత్తుగా పుస్తకాలన్నీ గాల్లో ఎగురుతూ భూత ప్రేత పిశాచాలు దిగినట్టు లైబ్రరీలో ఉన్న వస్తువులన్నీ అతని చుట్టూ తిరగడం మొదలు పెడతాయి. నార్మల్ ఏ మనిషి అయినా అయితే చూసి తట్టుకోగలరా? లైక్ వైజ్ ఈ టీచర్ కూడా ఇవతన్ని పిచ్చ భయపెట్టడంతో తప్పించుకోవడానికి పరిగెడుతూ వెళ్లి పాపం విండో నుంచి కింద పడిపోతాడు. ఈ సూపర్ న్యాచురల్ సీన్ చూసాక ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ స్కూల్లో దెయ్యాలు తిరుగుతున్నాయి, అవి కూడా కొంచెం వైలెంట్ అయిన దెయ్యాలు. నెక్స్ట్ సీన్ లో ఈ స్కూల్ ప్రిన్సిపల్ టీనాని పరిచయం చేస్తారు. టీనాకి ఈ స్కూల్ అన్నా అందులోని పిల్లలన్నా చాలా ఇష్టం. అందుకని అందరినీ పెద్ద స్మైల్ తో గ్రీట్ చేస్తూ ఏంటిది ఎడ్డి, నీ పేరెంట్స్ నిన్ను జంక్ తినొద్దన్నారుగా, ఇటిచ్చే అని ఆ పిల్లాడు స్నాక్ కబ్జా చేసి హ్యాపీగా తింటూ వెళ్తూ ఉంటే తనని మీట్ అవ్వడానికి ఆలివర్ అనే పేరెంట్ తన కూతుర్ని తీసుకుని వస్తాడు. మ్యాచ్ ఏంటంటే స్కూల్లో ఈ చిన్నపిల్ల పాపం చూడకూడదేదో చూసి తన బుక్ లో వియర్డ్ పిక్చర్స్ ఏవో డ్రా చేస్తుంది. ప్రిన్సిపల్ టీనా ఈ ఏజ్ పిల్లల్లో ఇది సహజం సార్ అని అంటే ఆలివర్ మాత్రం స్ట్రైట్ గా నాకు ఈ కాకమ్మ కవర్లు చెప్పొద్దు, కానీ నాకు ఈ స్కూల్లో జరిగే ఆ మర్మమైన విషయాలన్నిటి గురించి తెలుసు, అవి ఆపడానికి మీకు సహాయం చేయాలని డిసైడ్ అయ్యి వచ్చానని క్లీన్ బౌల్డ్ చేస్తాడు. ఈ మ్యాటర్ ఇతనికి ఎలా తెలిసిందని ప్రిన్సిపల్ టీనా సర్ప్రైజ్ అయితే ఇంతలో ప్రిన్సిపల్ ని కలవడానికి స్కూల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి చార్వుమన్ వస్తుంది. విషయం తెలుసుకున్న టీనా లేట్ చేయకుండా ఆవిడ్ని కలవడానికి ఆఫీస్ కి వెళ్తే ఆలివర్ కూడా తన వెనకాలే వెళ్తాడు. చార్వుమన్ ప్రిన్సిపల్ ని చూడగానే ఇదే నువ్వు స్కూల్ మేనేజ్ చేసే లక్షణమా? ఒకటి తర్వాత ఒకటని ఎన్నేసి విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ.
అందులోనూ మొన్నటికి మొన్న స్కూల్ టీచర్ లైబ్రరీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం ఏంటి? ప్రెస్ హాట్ న్యూస్ అని మనల్ని చించేస్తున్నారు. ఇంకో చిన్న పొరపాటు జరిగినా మన స్కూల్ ఇమేజ్ మొత్తం ఎంత డ్యామేజ్ అవుతుందో తెలుసా అని చెడామెడా తిడుతుంది. ఈ టైంలో ఆలివర్ మధ్యలో కలగ చేసుకుని ఈ ఇష్యూలో ప్రిన్సిపల్ టీనా ఆల్రెడీ తన బెస్ట్ చేసింది. ఈ స్కూల్ ని మాజీ ప్రిన్సిపల్ అంటే టీనా వాళ్ళ నాన్న స్థాపించాడు. ఇది వాళ్ళ నాన్న లక్ష్యం కాబట్టి టీనా ఈ స్కూల్ కి ఏం కానివ్వదు. ఏం చేసినా స్కూల్ మంచి కోసమే చేస్తుందని టీనా గొప్పలు ఆకాశానికి పొగిడి ఎలాగోలా చారుమణ్ణి కామ్ చేసిస్తాడు. తను నువ్వెవరని అడిగితే ఆలివర్ నేను ప్రిన్సిపల్ టీనాకి అసిస్టెంట్ అని పరిచయం చేసుకుంటాడు. ఆ తరువాత చారుమన్ వీళ్ళకి ఈ సెమిస్టర్ లో మళ్ళీ ఇలా వీడైన విషయం ఏదైనా జరిగితే స్కూల్ మూసేస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ప్రిన్సిపల్ టీనా హెల్ప్ చేసినందుకు ఆలివర్ కి థ్యాంక్స్ చెప్పాక ఇద్దరు ఒక పార్ట్నర్షిప్ కి వస్తారు. ఈ సెమిస్టర్ మొత్తం ఏ ప్రాబ్లం లేకుండా స్కూల్ ని కరెక్ట్ డైరెక్షన్ లో రన్ చేయాలి. ఇక్కడ నిజంగానే భూతాలు తిరిగితే వాటిని వెంట పెట్టి సొల్యూషన్ కనిపెట్టాలని డిసైడ్ అవుతారు. కట్ చేస్తే ఇది దెయ్యాల కొంపన్న విషయం తెలియని మన మోడెస్టో పాపం అమాయకంగా వచ్చి ఈ స్కూల్లో జాబ్ కి అప్లై చేస్తాడు. ప్రిన్సిపల్ టీనాకి అర్జెంట్ గా ఒక టీచర్ అవసరం. ఇతనికి అంతకన్నా అర్జెంట్ గా పని అవసరం. మోరోవర్ ఇక్కడ దెయ్యాలున్నాయని ఇతనికి తెలియదు. ఇతను దెయ్యాలని చూడగలడని ఇంటర్వ్యూ తీస్తున్న ప్రిన్సిపల్ టీనాకి తెలియదు. మోడెస్టో ఇంతవరకు 7 స్కూళ్లలో పనిచేస్తున్నాడు. అంటే ఎక్స్పీరియన్స్ టీచర్ అని ప్రిన్సిపల్ సంబరపడిపోతూ అయినా నాకు ఒక డౌట్ మిస్టర్ మోడెస్టో, మీరు ఇన్ని స్కూళ్లలో పనిచేశారు కానీ ఎందుకు ఎక్కడ ఎక్కువ రోజులు పనిచేయలేదని అమాయకంగా అడుగుతుంది. అఫ్ కోర్స్ ప్రస్తుతానికి పని దొరికితే చాలని ఆతృతతో ఉన్న మనోడు ప్రాబ్లం వాడిదని చెప్పుడు. రివర్స్ లో అక్కడ స్కూల్ బాలేదు, పని బోర్ కొట్టి చేస్తే నచ్చిన చోటు చేయాలని బోర్ కొట్టి వదిలేశానని బిల్డప్ ఇస్తాడు. వీడల్లిన కథ నమ్మేసిన ఈ అమ్మాయి ఓహో గుడ్ గుడ్. లాస్ట్ గా ఒక క్వశ్చన్, మీకు డిప్రెషన్ మెంటల్ హెల్త్ ప్రాబ్లం లా ఏం లేదు కదా? మా స్కూల్ ఒక స్పెషల్ సిచ్యువేషన్ లో ఉంది, దేనికి భయపడకుండా చురుగ్గా క్లాస్ తీయగలరా అని అడిగితే డిప్రెషన్ పూర్తిగా మెంటల్, పక్కవాడితో సౌండ్ గా కూడా మాట్లాడలేని ఇంట్రోవర్ట్ ప్రోమాక్స్ అని సర్వగుణ సంపన్నుడైన మన హీరో చచ అలా ఏం లేదంటని నోగొడతాడు. అయితే డబుల్ ఓకే అని తను కూడా ఇతన్ని వెంటనే జాయిన్ అయిపోమంటుంది. అతని ఫస్ట్ క్లాస్ తీయడానికి మోడెస్టో స్కూల్ కారిడార్ లో నడుస్తూ వెళ్తూ అక్కడ ఏంజెలా అనే ఒక అమ్మాయిని పిలిచి ఇక్కడ 4B ఎక్కడుందని అడుగుతాడు. అది చూసిన తను కన్ఫ్యూజ్డ్ గా అతన్ని చూస్తూ సర్ప్రైజ్ అయినట్టు అక్కడి నుంచి పారిపోతుంది. హలో అమ్మాయి ఆగాగని తన అర్చన వినిపించుకోదు. సరే అని మోడెస్టో ముగ్గురు అబ్బాయిలు నిల్చునుంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి 4B ఎక్కడుందని అడుగుతాడు. యాక్చువల్లీ అతను వెతుకుతున్న క్లాస్ రూమ్ అదే, కానీ ఈ స్టూడెంట్స్ అల్లరి పిల్లలు. వెంటనే అడ్డు నిలబడి కొత్త సార్ మీరు సూపర్ 4Bగా డైరెక్ట్ గా వెళ్లి లెఫ్ట్ తీసుకుని రైట్ దిగితే పాత బూత్ బంగ్లాలో ఒకటి కనిపిస్తుంది. అక్కడ రెనోవేషన్ జరుగుతున్న ఒక డర్టీ లైబ్రరీ ఉంటుంది, అదే 4B. వెళ్ళండి అని ఇతన్ని పంపించి నవ్వుతారు. ఇది చూసిన ఎల్సాకి అది నచ్చదు. వాళ్ళని తిడుతూ క్లాస్ లోపలికి వెళ్లిపోతుంది. అట్ ద సేమ్ టైం అటు వీళ్ళు చెప్పిన డైరెక్షన్ లో వెళ్లిన మోడెస్టో ఆ పాత లైబ్రరీని చేరుకుంటే అక్కడ ఒక్కో మూలలో ఇతనికి ఒక్కో స్టూడెంట్ కనిపిస్తారు. ఇతన్ని చూసిన వాళ్ళు ఒక్కొక్కరుగా లేచి మనిషో బుక్ తీసుకుని వాటిని కదుపుతూ ఇతని చుట్టూ తిరిగితే ఇతను బుక్ ఇస్తున్నారనుకుని థ్యాంక్స్ అమ్మా అని ఆ బుక్ లాక్కుంటాడు. ఇంకో అబ్బాయి చైర్ పైకెత్తి తన్ని తిప్పుతూ తెస్తే పిల్లలు అతను కూర్చోడానికి తెస్తున్నారనుకుని మోడెస్టో వాళ్ళకి ఇంకో థ్యాంక్స్ చెప్తాడు. వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ అయోమయంలో తిరిగెళ్లి ఆ స్కెలిటన్ పట్టుకుని దాని కాలు చేతిలో కదుపుతూ మెల్లమెల్లగా దగ్గరకొస్తారు. హీరోకి ఈ పిచ్చి పిల్లలు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఆ టైంలోనే అతను కారిడార్ లో చూసిన ఆ ఏంజెలా అనే అమ్మాయి అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చి కంగారుగా కొత్త టీచర్ మనల్ని చూడగలడు, నాతో మాట్లాడాడని చెప్తూ మోడెస్టోని అక్కడ చూసి వీడే అతని భయంలో అరుస్తుంది. అది విని ఈ మిగతా ముగ్గురు కూడా షాక్ లో అరుస్తారు. విలస్లో పిల్లలే కాదు దెయ్యాలు. ఇటు మోడెస్టో క్లాస్ కి రాలేదని ప్రిన్సిపల్ టీనా అతన్ని వెతుక్కుంటూ వెళ్తే చూసింది పిల్లలు కాదు భూతాలని అర్థం చేసుకున్న అతను జాబ్ వదిలేసి పారిపోవాలని డిసైడ్ అవుతాడు. ఇతను పరిగెట్టడం, టీచర్ వాళ్ళని చూడగలుగుతున్నాడని తెలిసిన భూతాలు అతన్ని ఫాలో చేయడం, కొత్త టీచర్ ఎందుకు అరుస్తూ పరిగెడుతున్నాడో అర్థం కాక ప్రిన్సిపల్ టీనా అతని వెనకాలి ఫాలో చేయడం అని ఇక్కడ ఒక పెద్ద చేసే జరుగుతుంది. ఫైనల్లీ మోడెస్టో స్కూల్ కాంపౌండ్ దాటి బయటికి వెళ్లిపోతాడు. కానీ ఈ దెయ్యాలు అసలు ఆ గేట్ దాటలేకపోతాయి. వెనకాలే వచ్చిన ప్రిన్సిపల్ టీనా ఈ దెయ్యాల కోపంతో అక్కడున్న డస్ట్బిన్స్ డబ్బాలని విసిరి కొట్టడం చూసి తుళ్ళి పడుతుంది. ఆ రోజు ఈవినింగ్ మోడెస్టో తన ఇంటికి రీచ్ అయితే అక్కడ ఆల్రెడీ అతన్ని మీట్ చేయడం కోసం ప్రిన్సిపల్ టీనా వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరిక్కడికి ఎలా వచ్చారని అతనంటే నీ రెజ్యూమ్ లో అడ్రస్ చేసుకుని వచ్చానని తనంటూ అతన్ని స్కూల్ కి రమ్మని పిలుస్తుంది. కానీ మోడెస్టో మాత్రం యాక్చువల్లీ నేను పిచ్చోడ్ని, నాకు భూతాలున్నట్టు ఇల్యూషన్స్ కనిపిస్తాయి, వాటితో మాట్లాడగలనని అంటే ఆవిడ ఎక్సైట్ అవుతూ వెరీ గుడ్ ఇదే కదా నాకు కావాలి. యాక్చువల్లీ నువ్వు చూసింది భ్రమ కాదు మోడెస్టో, మా స్కూల్లో నిజంగానే దెయ్యాలున్నాయని. అతన్ని తనతో పాటు స్కూల్ కి తీసుకువెళ్లి లైబ్రరీలో ఏం చూసాడో అడుగుతుంది. ప్రిన్సిపల్ తో మాట్లాడుతూ హీరో అక్కడ సైడ్ నోటీస్ బోర్డులో 6 పిల్లల ఫోటో ఉండడం చూసి వీలే నేను లైబ్రరీలో చూసింది వీళ్ళని, అందులోనూ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉందని పాయింట్అవుట్ చేసి జరిగింది చెప్తే
టీనా కూడా అతన్ని 100% ఫుల్ గా నమ్మడం మొదలు పెడుతుంది. ఈ పిల్లలంతా 20 సంవత్సరాలకి ముందు ఫౌండర్స్ డే నాడు ఒక ఫైర్ లో చనిపోయారు. ఆ రోజు ఈ పిల్లలేదో తప్పు చేశారని వీళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి లైబ్రరీలో డీటైన్ చేశారు. ఎలా మొదలైందో కానీ ఫైర్ స్టార్ట్ అయి ఆ బిల్డింగ్ మొత్తం కాలిపోయింది. పార్టీలో మ్యూజిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఫైర్ అలారం మోగడం ఎవరికీ వినిపించలేదు. ఈ స్టూడెంట్స్ అంతా ఆ బిల్డింగ్ లో కాలి చనిపోయారని ఇక్కడ తను చెప్తూ ఉంటే వీళ్ళకి కింద ల్యాబ్ రూమ్ లో ఎల్సా ఇంకా తన ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ఓజా బోర్డ్ గేమ్ ఆడుతూ దెయ్యాలతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటారు. అది చనిపోయిన ఆ పిల్ల దెయ్యాల గ్యాంగ్ చుట్టూ కూర్చుని చూస్తూ బుక్కులు చైర్లు గాల్లో ఎగిరేసి ఈ పిల్లలంతా భయపడి పారిపోయేలా చేస్తారు. అయినా ఎల్సా మాత్రం ఇదంతా నవ్వుతూ చూస్తూ చాలా కాన్ఫిడెంట్ గా భయపెట్టడం అయిపోతే నాతో మాట్లాడతావా అని అడుగుతుంది. ఇది లాస్ట్ గా వెళ్తున్న జార్జ్ అనే దెయ్యం విని ఆ ఓజా బోర్డ్ తో ఎల్సా దగ్గర తన పేరు జార్జ్ అని అతన్ని పరిచయం చేసుకుంటాడు. తను కూడా ఇతని దగ్గర నువ్వు ఈ స్కూల్లోనే చదివావా, ఎవరు నువ్వు, ఎలా చనిపోయావని అర్ధరాత్రి దెయ్యంతో డీప్ టాక్ మొదలు పెడుతుంది. అటు ప్రిన్సిపల్ టీనా మొడెస్టో దగ్గర నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పిన ఆ అమ్మాయి పేరు మెర్లిన్. యాక్చువల్లీ తను చనిపోయినప్పుడు నిజంగానే ప్రెగ్నెంట్. ఈ విషయం నీకు తెలిసిందంటే ఖచ్చితంగా నువ్వు చూసింది వాళ్ళ ఆత్మలని అని చెప్తూ ఉండగా ఎవరో అరుస్తున్నట్టు బీభత్సమైన సౌండ్ వినిపించి వీళ్ళు ఏంటని వెళ్ళి చూస్తే ఓజా బోర్డ్ తో గేమ్ ఆడడానికి వచ్చిన ఆ పిల్లల్ని దెయ్యాల రూపుతో వెంటపడుతుంటాయి. ఈ సీన్ ని పైనుంచి చూస్తున్న ప్రిన్సిపల్ మొడెస్టో దగ్గర 20 సంవత్సరాలు గడిచిపోయిన ఆ పిల్లల ఆత్మలు ఇంకా ఈ స్కూల్లోనే తిరుగుతున్నాయి. వచ్చే ప్రతి టీచర్ ని భయపడుతున్నారు, అనవసరమైన అల్లర్లు చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి ఎలా అయినా ఇక్కడ నుంచి వెళ్లిపోయేలా చేయని అడిగితే మోడెస్టో ఇంటి దెయ్యాలతో మాట్లాడాలని షాక్ అవుతాడు. టీనా, అవును, నువ్వు నిజంగా పిచ్చివాడేం కాదు మోడెస్టో, నీకు దెయ్యాలు కనిపిస్తున్నాయి, నువ్వు రియల్ గా వాటిని చూస్తున్నావు. స్కూల్ ని కాపాడడానికి నాకు హెల్ప్ చేయని అడుగుతుంది. జీవితంలో ఫస్ట్ టైం ఒకరు అతను పిచ్చోడు కాదని నమ్మడం విన్నా మోడెస్టో చాలా సంతోషపడతాడు. అదే ఆనందంతో ఇవిడికి ఓకే చెప్పి నెక్స్ట్ డే ని ఫుల్ జోష్ తో స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ టైం బాగా నవ్వుతూ ఆ రోజు యాక్సిడెంట్ అయి చచ్చే దెయ్యాన్ని ఆపి రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసుకుని వెళ్లాలని దాన్ని హ్యాపీగా సాగనంపుతాడు. థెరపిస్ట్ అతనికి ఇచ్చిన మాత్రా మందుల్ని కూడా విసిరేసి కొత్త సంకల్పంతో ఫైనలీ ఆ స్టూడెంట్ దెయ్యాలని కలవడానికి ఆ పాత లైబ్రరీకి తిరిగి వెళ్తాడు. ఈ దెయ్యాలు కూడా ఎక్సైట్ అవుతూ నిజంగానే నువ్వు మమ్మల్ని చూడగలుగుతున్నావా అని ఇతన్ని అస్సలు వదలరు. వీళ్ళ ఎమోషన్ ని తీసి పక్కన పెడితే ఇక్కడ మొత్తం 5 దెయ్యాలుంటాయి. ఫస్ట్ డానీ లెదర్ జాకెట్ చూసి వీడు రౌడీ పిల్లాడని అర్థం చేసుకోవచ్చు. ఈ అబ్బాయి పేరు జార్జ్ అండ్ ఇతని పేరు పిన్ఫ్లాయ్. ఈ అమ్మాయిని ఆల్రెడీ చూసేసాం, పేరు ఏంజెలా. అండ్ లాస్ట్ గా ప్రెగ్నెంట్ గా ఉన్న మెర్లిన్. వీలే దెయ్యాలు. ఇదేమైనా సూపర్ పవరా? స్పైడర్ మ్యాన్ కి స్పైడర్ కొరికి పవర్ వచ్చినట్టు నీకు దెయ్యం కొరికి దెయ్యాల్ని చూసే పవర్ వచ్చిందా అని స్టార్టింగ్ లో కొత్త ఫ్రెండ్ దొరికాడని మొడెస్టోని చూసి వీళ్ళు హ్యాపీ అయితే అతను వాళ్ళకి ఈ స్కూల్ వదిలేసి వెళ్లిపోమని సలహా ఇవ్వడం మొదలు పెడతాడు. అది విన్న ఈ 5 దెయ్యాలకి కోపం వచ్చి మొడెస్టోని వైర్స్ తో కట్టేసి తలకిందులుగా వేలాడదీస్తారు. తరువాత అతను ఈ దెయ్యాల లాజిక్ గురించి తెలుసుకోవడానికి ఆ థెరపిస్ట్ దగ్గరికి వెళ్లి చచ్చిన భూతాలు స్వర్గానికి ఎలా వెళ్తాయి, ఐ మీన్ ఎలా పంపాలో నాకు కొంచెం హెల్ప్ చేస్తారా, మిమ్మల్ని అడుగుతున్నా, మీరే అని థెరపిస్ట్ తో మాట్లాడుతున్నట్టు వెనకున్న ఆయన నాన్న ఆత్మతో మాట్లాడతాడు. అది చూసి నువ్వు నాతో మాట్లాడగలుగుతున్నావా అని ఎక్సైట్ అయిన డాడీ దెయ్యం చనిపోయాక కూడా ఇంకా ఈ భూమి మీదే మిగిలిపోయిన ప్రతి దెయ్యానికి తీరని ఆఖరి కోరిక ఏదో ఒకటి ఉంటుంది. అది తీరిస్తే వాళ్ళు వెళ్లిపోతారని చెప్తాడు. ఆ డైరెక్షన్ లో ఆలోచించిన మోడెస్టో హై స్కూల్ స్టూడెంట్స్ కి ఏం తీరని కోరికలుంటాయి, డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ పాస్ అవ్వడమే అని ఆలోచించి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు ఎగ్జామ్ పాస్ అయి గ్రాడ్యుయేట్ అయితే మీ ఆత్మ శాంతించి స్వర్గానికి వెళ్తారని చెప్తాడు. యాక్చువల్లీ ఈ దెయ్యాల గ్యాంగ్ కి కూడా వాళ్ళ స్కూల్ నుంచి వెళ్ళలేక ఎందుకు ఇక్కడే ఇరుక్కున్నారు, ఇన్నేళ్ళు ఎలా ఆఫ్టర్ లైఫ్ కి వెళ్లాలో తెలియక ఇక్కడే ఇరుక్కునుంటారు. సో సడన్ గా ఇతను చేతికి బుక్కులిచ్చి నేను మిమ్మల్ని చదివిస్తే ఇక్కడి నుంచి పంపిస్తానని అంటే నమ్మాలో వద్దో సందేహిస్తారు. ఏంజెలా మాత్రమే ఆ బుక్స్ ని ప్రేమగా పట్టుకుని బుజ్జికొండలో మిమ్మల్ని చూసి ఎన్నేళ్ళైపోయిందో అని ఎక్కువ కాదు కొద్దిగా సంతోషపడుతుంది. అది పోను ఫస్ట్ లెసన్ లిటరేచర్ లో తీస్తే డానీ ఇంకా మిగతా వాళ్ళకి చిరాకేసి మోడెస్టోని చితక్కొట్టి పడేస్తారు. ఇది అటువైపు వెళ్తున్న ఆలివర్ చూసేస్తాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఫస్ట్ స్టూడెంట్స్ ని అర్థం చేసుకుందామని డిసైడ్ అయిన మోడెస్టో వాళ్ళ స్కూల్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి ఈ పిల్లల పాత ఫైల్స్ ని అడుగుతాడు. ఆవిడ వినడానికి మనిషి దొరకగానే నేను ఈ పిల్లల టైం నుంచి ఇక్కడే పనిచేస్తున్నా, వీళ్ళు ఆ ఫైర్ లో చనిపోయినప్పటి నుంచి ఈ స్కూల్లో ఒక్క విషయం కూడా సరిగ్గా జరగట్లేదు, ఇక్కడికొచ్చే ప్రతి టీచర్ భయపడి పారిపోతుంటే నేను మాత్రం ఇంత స్ట్రాంగ్ గా ఎలా పనిచేస్తున్నానో తెలుసా, ఇది సీక్రెట్, ఎవరితోనో చెప్పకండి మిస్టర్ మోడెస్టో, 24 గంటలు ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది, నాతో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది, అందుకే బుద్ధ జీసస్ అనే రిలీజియన్ పక్షపాతం చూపించకుండా ప్రొటెక్షన్
కోసం అన్ని దేవుళ్ళని దించేశానని తను కొలిచే దేవుడ్ల బొమ్మలన్నీ చూపిస్తూ మీరు ట్రై చేయండి అని అడ్వైస్ ఇస్తుంది. అది విన్న మోడెస్టో లేదు నేను జస్ట్ అప్పటికి ఇప్పటికీ స్టూడెంట్స్ ఎంతలా మారున్నారో కంపేర్ చేసి తెలుసుకోవడానికే వచ్చానని అంటాడు. అది విన్న ఈవిడ తేడా ఏముంటుంది, అప్పుడు పాటలే వినేవాళ్ళు ఇప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలే వింటున్నారు. పిల్లలంతా ఒక్కటే అని అనగానే కదా అని ఆలోచించిన హీరో క్లాస్ కి వెళ్లి వాళ్ళ కోసం మొబైల్ ఫోన్స్ లో మ్యూజిక్ ప్లే చేస్తూ వాళ్ళకి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తాడు. 20 సంవత్సరాలకి ముందు చనిపోయిన వీళ్ళకి ఫోన్ అంటే ఏంటో తెలీదు. ఇదేంటి డబ్బా, ఇందులో నుంచి పాటలెలా వస్తున్నాయని సర్ప్రైజ్ అవుతారు. మోడెస్టో ఇది ఫోన్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటి ఇంత చిన్న డబ్బాలో 1000 పాటలు డౌన్లోడ్ చేసుకోవచ్చా అని ఒకరు సర్ప్రైజ్ అయితే మరొకరు చీ గాడి తెరిచినట్టు ఇదేం పాట, మంచి పాట వే టీచర్ అని విసుక్కుంటారు. ఇదే ఈ కాలపు టాప్ సాంగ్స్ అని మోడెస్టో వీళ్ళకి ప్రస్తుతం టెక్నాలజీ, స్పోర్ట్స్, మ్యూజిక్ అని ప్రపంచం ఎంతలా మారిపోయిందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీళ్ళకి ఇది వరకు తెలియని చాలా కొత్త విషయాల గురించి తెలుసుకున్న వీళ్ళ 5గురు ఆ రోజు సాయంత్రం టెర్రస్ పై వెళ్లి కూర్చుని బ్రతికున్నప్పుడు వాళ్ళేమేం చేశారో ఏమేం మిస్ అవుతున్నారో దాని గురించి చెప్పి ఫీల్ చేస్తూ ఉంటారు. ఏంజెలా తన స్కూల్ అయిపోయాక ఈవినింగ్ బుక్స్ కొనడానికి వెళ్లేది. మంచి వెదర్ లో ఫ్రీగా నడుస్తూ వెళ్లడం ఎంత ప్రశాంతంగా ఉండేది తెలుసా అని తను ఫీల్ చేస్తూ ఉంటే మెర్లిన్ తన బాయ్ ఫ్రెండ్ ని మిస్ అవుతున్నానని, నేను లేకుండా వాడు అసలు బ్రతకలేడు తెలుసా, మేమిద్దరం అంతలా ప్రేమించుకున్నామని అతన్ని మిస్ చేస్తూ ఉంటుంది. పిన్ ఫ్లాయిడ్ నాకు పార్టీస్ అంటే చాలా ఇష్టం, ప్రతిరోజు వెళ్లేవాడిని, ఇంకోసారి వెళ్లాలనిపిస్తుందని అంటాడు. బట్ డానీ అలా ఆలోచించడు. ఇక్కడ జాలీగా తిరుగుతున్నాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళని పొసెస్ చేయగలుస్తున్నాం, నచ్చింది చేస్తున్నాం, ఇంకేం కావాలి, నాకు ఇక్కడ నుంచి వెళ్లాలని లేదని అంటాడు. దానికి జార్జ్ ఏమో బ్రతకడానికి దెయ్యాల్లా ఇక్కడ తిరగడానికి చాలా డిఫరెన్స్ ఉంది, మనమేం ఫ్రీగా లేం డానీ, ఈ స్కూల్లో ఇరుక్కునున్నాం, ఇక్కడే ఉండి నాకు విరక్తి తగులుతుందని అంటాడు. అది విన్న డానీ ఎందుకో వియర్డ్ గా బిహేవ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఏంజెలా, మెర్లిన్, పిన్ఫ్లో ఇంకా జార్జ్ మాత్రం టీచర్ మోడెస్టో చెప్పినట్టు విని చదివి స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయి శాంతి పొంది ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు. సో నెక్స్ట్ డే మోడెస్టో క్లాస్ కి వస్తే ఈ 4 పిల్లలు టిప్ టాప్ గా రెడీ అయి చదవడానికి ఫుల్ కాన్సన్ట్రేషన్ తో బుద్ధిగా కూర్చునుంటారు. అక్కడ డానీ లేడు రాలేదన్న విషయం హీరో గమనించిన ప్రస్తుతానికి కనీసం ఈ 4 వచ్చారే అని సంతోషపడతాడు. అలాగే జార్జ్ కూడా ఎల్సాతో మాట్లాడటం కంటిన్యూ చేస్తాడు. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ గా మారిపోతారు. నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అని తను అడిగితే హానా టైంలో లెక్కలేనంత మందిని డేట్ చేస్తా, నా గురించి వదిలే, నీ గురించి చెప్పని అంటే ఈ క్లాస్ లో ఎవరూ నాకు సెట్ అవ్వరని ఎల్సా చెప్తుంది. అటు కొన్నాళ్లలో స్కూల్ ఫౌండర్స్ డే రాబోతుంది. దానికోసం కొంతమంది పిల్లలు ఆడిటోరియంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అక్కడే ప్రిన్సిపల్ టీనా ఇంకా ఆలివర్ కూడా ఫౌండర్స్ డేని ఎలా కండక్ట్ చేయాలో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆలివర్ ప్రిన్సిపల్ దగ్గర నాకెందుకో ఆ కొత్త టీచర్ మంచోడనిపించట్లేదు, ఎక్కడో తేడా కొడుతున్నాడని అంటూ ఉండగాని అప్పుడక్కడికి మోడెస్టో వచ్చి ఓహో ఫౌండర్స్ డే పార్టీ బలంగా ఉంటుందనుకుంటానని అంటే ప్రిన్సిపల్ టీనా పార్టీ ఏం చేయట్లేదని అంటుంది. అప్పుడు పక్క నుంచి ఆలివర్ ఫౌండర్స్ డేకి చారుమన్ని పిలుద్దామని అంటాడు. కానీ ప్రిన్సిపల్ టీనా దానికి ఒప్పుకోదు. యాక్చువల్లీ ఫౌండర్స్ డే నాడు ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆ పిల్లలంతా చనిపోయారు కదా, అప్పటి నుంచి వీళ్ళు ఈ స్కూల్లో పార్టీసే ఆపేశారు. మోరోవర్ టీనా చారుమన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫౌండర్స్ డేకి పిలవకూడదని అంటుంది. ఆవిడున్నప్పుడు ఈ దెయ్యాలు ఎవరినైనా భయపెట్టడానికి ట్రై చేస్తే స్కూల్ మూసేస్తుందని ఈవిడ భయం. వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఆర్గ్యూ చేస్తూ ఉంటే అదే టైంలో అటు స్టేజ్ మీద ఆ పిల్లల ప్రాక్టీస్ ని ఏంజెలా ఆశగా చూడటం గమనించిన డానీ ఆ అమ్మాయి కాఫ్ లోనే ఉందిగా, కావాలంటే వెళ్లి పాడని తనని ఎంకరేజ్ చేస్తాడు. ఎవ్వరికీ కనిపించదు కాబట్టి ఏంజెలా కూడా హ్యాపీగా వెళ్లి పాడడం మొదలు పెడుతుంది. కానీ ఇక్కడ డానీ కావాలని తన మైక్ సౌండ్ పెంచేయడంతో సడన్ గా ఈ వాయిస్ విని దెయ్యమని స్టూడెంట్స్ అంతా భయపడి అమ్మ బాబోయ్ అని తిరిగి చూడకుండా పారిపోతారు. ఈ విషయం తెలుసుకున్న జార్జ్ కి కోపం వచ్చి డానీని కొట్టి ఏంజెలా మన ఫ్రెండ్, తనని ఎందుకు ఏడిపిస్తున్నావంటే ఓ మేమే నీ ఫ్రెండ్స్ అని నీకు ఇంకా గుర్తుందా జార్జ్, ఈ మధ్య ఆ అమ్మాయితోనే తిరుగుతుంటే మన ఆత్మలని మర్చిపోయావనుకున్నా, గుర్తుందన్నమాట అని అటువైపు వెళ్తున్న ఎల్సా ల్యాప్టాప్ లాక్కుని నేలకేసి విసిరి ఇరగ్గొట్టి వెళ్లిపోతాడు. అప్పుడు జార్జ్ ఎల్సా ల్యాప్టాప్ లో అతని ఫోటో దాచుండడం చూస్తాడు. ల్యాప్టాప్ పోయిందని ఆగరు, లైబ్రరీలో ఉన్న కంప్యూటర్ లో చాట్ చేయడం మొదలు పెడతారు. ఈ గొడవ తర్వాత బాగా ఆలోచించిన డానీ కూడా తన తప్పు రియలైజ్ అయి నెక్స్ట్ డే అతని ఫ్రెండ్స్ అందరితో కలిసి క్లాసెస్ అటెండ్ చేయడం మొదలు పెడతాడు. అండ్ సర్ప్రైజింగ్లీ ఇన్ని రోజులు కష్టపడి క్లాస్ అటెండ్ చేసిన వీళ్ళకన్నా రౌడీ పిల్లాడు డానీ ఎక్కువ క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పడం చూసి అందరూ షాక్ అయితే డానీ మాత్రం కూల్ గా ఏంటి 20 సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో టీచర్స్ ఇవే నేర్పిస్తున్నారు, ఈజీ పీజీ అని అంటాడు. అప్పుడే అక్కడికి ప్రిన్సిపల్ టీనా కంగారుగా వచ్చి మోడెస్టో దగ్గర ఆలివర్ చారుమన్ని ఫౌండర్స్ డేకి ఇన్వైట్ చేశాడని చెప్పి ఏం జరుగుతుందో అని బాగా ఫ్రస్ట్రేట్ అవుతుంది. తనని రిలాక్స్ చేయడానికి మోడెస్టో తనని ప్లే గ్రౌండ్ కి తీసుకువెళ్లి పిజ్జా తింటూ ఏం భయపడకు, డానీ కూడా క్లాస్ అటెండ్ చేయడం స్టార్ట్ చేసేశాడు, ఫౌండర్స్ డేకి ముందే ఈ 5 పాసే ఇక్కడ నుంచి వెళ్లిపోయేలా చేస్తానని తనకి ధైర్యం చెప్తూ ఎక్కువ ఆలోచించుకు టీనా, మీ నాన్న స్కూల్ ని నువ్వు కోల్పోవు, ఆయన ఎక్కడున్నా నేను చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతారని
తనని ఓదరుస్తాడు. టీనా అతని దగ్గర తనతో డాన్స్ చేయమని అడుగుతుంది. ఇదంతా మీద నుంచి ఈ 5 స్టూడెంట్ దెయ్యాలు చూస్తూ వీళ్ళ డాన్స్ కి తగినట్టు పాటలు ప్లే చేస్తూ ఉంటారు. అలా ఎమోషన్ సెట్ అయి టీనా అతన్ని కిస్ చేసేలా రాగాని మాడెస్టోకి ఫ్లాష్ బ్యాక్ లో అతను దెయ్యంతో డాన్స్ చేసి కిస్ చేసింది గుర్తుకొచ్చి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఇది చూసి టీనా మాత్రం కాదు, ఈ 5 దెయ్యాలు కూడా షాక్ అయిపోతాయి. నెక్స్ట్ డే ఇతను క్లాస్ కి రాగానే వీళ్ళంతా అసలు ఏమైంది సార్ మీకు, ఇలానే ఉంటే మీరు లైఫ్ లాంగ్ సింగిల్ గానే ఉండాలని టీస్ చేస్తారు. దీన్ని పర్సనల్ గా తీసుకున్న ఆయన ఆ నెక్స్ట్ డే నుంచి ఈ దెయ్యాలకి ట్రైనింగ్, ఎక్సర్సైజ్, ల్యాబ్స్, ఎక్స్పెరిమెంట్స్ అని ఫుల్ డే ని ఊపిరొదిలే గ్యాప్ కూడా ఇవ్వకుండా పక్కాగా ప్యాక్ చేస్తాడు. అండ్ మాడెస్టో ఎంత ఇంట్రెస్ట్ గా నేర్పిస్తాడో అంతే ఇంట్రెస్ట్ తో ఈ పిల్లలంతా కూడా ఎలా అయినా పాస్ అయిపోవాలని యమ సీరియస్నెస్ తో చదవడం మొదలు పెడతారు. వీళ్ళ ఈ డైలీ యాక్టివిటీస్ ని టీనా కూడా మానిటర్ చేస్తుంది. ఈ పింక్ ఫ్లై ఉన్నాడు కదా, వీడు యాక్చువల్లీ తాగి ఫుల్ మత్తులో ఉన్నప్పుడు చనిపోయి ఉంటాడు. కాబట్టి దెయ్యంలో ఉన్నప్పుడు కూడా అతను సగం టైం తాగుబోతులానే బిహేవ్ చేస్తుంటాడు. కానీ అవన్నిటిని దాటుకుని వీళ్ళు చదువు అనే సముద్రంలో మునిగి తేలుతుంటే రోజులు కూడా అలా గడిచిపోతాయి. ఒకసారి ఎల్సా ఇంకా జార్జ్ మాట్లాడుకుంటున్నప్పుడు జార్జ్ తన దగ్గర ఈ ఎగ్జామ్ పూర్తవ్వగానే మేం వెళ్ళిపోతామని చెప్తాడు. అది విన్న ఎల్సా అయితే నేను నీతో పాటు వచ్చేస్తానని అంటుంది. నీకేమైనా పిచ్చా, నాతో రావాలంటే నువ్వు చస్తేనే కుదురుతుందని జార్జ్ అంటే ఓకే అయితే చచ్చిపోతా, నాకిదేం కొత్త కాదని ఎల్సా ఇంతకు ముందు తను ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన స్కార్స్ అన్ని జార్జ్ కి చూపిస్తుంది. తను ఎప్పటినుంచో డిప్రెషన్ లో ఉంది. జార్జే తన ఫస్ట్ ఫ్రెండ్, అతనితో ఎమోషనలీ అటాచ్ అయిపోయి అతన్ని వదలాలనుకోవట్లేదు. అది చూసి జార్జ్ ఏం చెప్పాలో తెలియక షాక్ అవుతాడు. ఎగ్జామ్ డే వస్తుంది. ఎల్సా క్లాస్ కి వచ్చి తనకి ఈ దెయ్యాలు కంటికి కనిపించకపోయినా జార్జ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి మనం ఖచ్చితంగా మళ్ళీ కలుస్తామని ప్రామిస్ చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ కలుస్తామంటుంది ఏంటని మాడెస్టోకి కూడా ఏం అర్థం కాదు. కానీ టైం అవుతుంది కాబట్టి పిల్లలందరికీ పేపర్స్ ఇస్తాడు. వాళ్ళు ఇంత కష్టపడింది ఈ రోజుకి కాబట్టి ఏం చేసుకునైనా పాస్ అవ్వాలని మెర్లిన్ తన కడుపు మీద బిట్ రాసుకుని వెళ్లి అది చూసి రాస్తూ ఉంటే ఇటు ఏంజెలా ఏం రాయాలో తెలియక కూర్చునున్న తాగుబోతు పిన్ ఫ్లై కి తన పేపర్ చూపించి వర్డ్ కి వర్డ్ కాపీ కొట్రా అని ప్రతిమాలుతుంటుంది. వాడు పాపం తాగిన మత్తులో పేపర్ మీద రాయాల్సిందంతా టేబుల్ మీద రాస్తుంటాడు. మరోవైపు డానీ సగం రాసి సగం పేపర్స్ బ్లాంక్ గా వదిలేయడమని గజిబిజిగా ఎలాగో వీళ్ళ 5 ఎగ్జామ్స్ పూర్తి చేస్తారు. కట్ చేస్తే రిజల్ట్ వస్తుంది, అందరూ పాస్ అయిపోతారు. కానీ డానీ మాత్రం 4 మార్కుల తేడా మీద ఫెయిల్ అయిపోతాడు. అది విని అందరూ సాడ్ అయితే అప్పుడు మొడెస్టో వాళ్ళ దగ్గర కానీ డానీ బాగా హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి నేను ఎక్స్ట్రా 4 పాయింట్స్ వేసి అతన్ని పాస్ చేసేసానని అనౌన్స్ చేస్తాడు. 5 హై స్కూల్ గ్రాడ్యుయేట్ అయిపోయామని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ టైంలో కిటికీ నుంచి బ్రైట్ అయిన లైట్ వచ్చి వీళ్ళ మీద పడుతుంది. ఎక్కడో దూరంలో నుంచి ఏంజల్స్ పాడుతున్నట్టు ఒక మ్యూజిక్ వినగానే మనం స్వర్గానికి వెళ్ళిపోతున్నామని అందరూ సంబరపడతారు. కానీ మబ్బులు చేసి లైట్ కట్ అయిపోతుంది. ఏంజల్స్ లా పాడమంటే గాడిదల్లా అరుస్తున్నారెందుకని ఆడిటోరియంలో టీచర్ పిల్లల్ని తిడుతుంటాడు. ఇది అది కాదని అర్థం చేసుకున్న వీళ్ళు ఫ్యూజ్ పైన బల్బ్ లా సెకండ్ లో సాడ్ గా ఆఫ్ అయిపోతారు. గ్రాడ్యుయేట్ అయితే ఆఫ్టర్ లైఫ్ కి వెళ్ళిపోవచ్చని చెప్పావు కదా మాడెస్టో, ఎందుకు వెళ్ళలేదు, మమ్మల్ని మోసం చేసావా అని 5 పిచ్చ కోపం వచ్చి ఇక చూస్తూనే ఉండు, ఈ స్కూల్ ని రఫ్ ఆడిస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే నుంచి ఈ స్కూల్లో నరకం మొదలవుతుంది. క్యాంటీన్స్ లో భోంచేయడానికి పిల్లలు వెళ్తే ఫుడ్ పేలిపోతుంది. వాష్రూమ్ లో అమ్మాయిల మీద రెడ్ కలర్ లిక్విడ్ రక్తంలా పోసి భయపెట్టడం, లైబ్రరీలో పిల్లల మీదకి జస్ట్ మిస్ లో కత్తులు విసిరి ఆడుకోవడం, ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్తామని బస్ ఎక్కిన పిల్లలకి డ్రైవర్ సీట్ లో స్కెలిటన్ బొమ్మ కూర్చుని డ్రైవ్ చేస్తున్నట్టు చూపించి బాగా ఏడిపించడం, విండో నుంచి కింద పడ్డ లిటరేచర్ టీచర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి మళ్ళీ పని జాయిన్ అవుదామని తిరిగొస్తే ఆయన కూర్చునున్న సీట్ కి కోట్ కి స్టాబ్లర్ కొట్టి ఆయన్ని వెంటపడుతూ ఉంటే ఇటు కింద ఈ హంగామా మొత్తం చూసిన ఆలివర్ ఇదంతా హీరో తప్పే అని అంటాడు. దానికి మాడెస్టో ఇప్పుడు పెద్దగా ఏం జరిగిపోయిందని ఇలా అరుస్తున్నారని అన్న మరుక్షణం ఆ దెయ్యాలు ఇంకోసారి లిటరేచర్ టీచర్ ని మేడ మీద నుంచి విసిరేసి ఆయన కింద వీళ్ళ కళ్ళ ముందు వచ్చి పడతాడు. ఈ లిటరేచర్ టీచర్ ని హాస్పిటల్లో చేర్చాక హీరో కోపంగా ఆ థెరపిస్ట్ వాళ్ళ నాన్న ఆత్మని మీట్ అవడానికి వచ్చి అసలేం థెరపిస్ట్ వి నువ్వు, నీ అడ్వైస్ ఫాలో అయి ఇప్పుడు పరిస్థితి ఇంత దారుణంగా మారిపోయింది, ఇదంతా నీ తప్పే అని తిడుతూ ఉంటే వాళ్ళ నాన్న ఆత్మతో మాట్లాడుతున్నాడన్న విషయం తెలియక ఈ థెరపిస్ట్ తనతోనే హీరో మాట్లాడుతున్నాడనుకుని ఓకే నన్ను తిట్టుకు, తప్పు నీది కాదు మొత్తం నాది, గేమ్ నువ్వు కాదు నేనేనని అతన్ని కిస్ చేసి సారీ చెప్పి వెళ్ళిపోతాడు. సీరియస్ గా గొడవ పడుతున్న హీరోకి ఒక్క సెకండ్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఓరి దుర్మార్గుడా అని ఇతను వెక్స్ అవుతూ ఉంటే డాడీ దయ్యం కూడా షాక్ లో నుంచి బయటకొచ్చి మాడెస్టో దగ్గర నేను ఆఖరి కోరిక తీర్చాలని మాత్రమే చెప్పాను, వాళ్ళ ఆఖరి కోరిక స్కూల్ పాస్ అవ్వడమని నువ్వే డిసైడ్ అయ్యావు, వాళ్ళ కోరికలు వేరే ఏమైనా కూడా అయ్యుండొచ్చు, చనిపోయామని పూర్తిగా
గా అంగీకరించి ఏ రహస్యాలు లేకుండా వెళ్ళాలనుకుంటే మాత్రమే వెళ్ళగలరని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది విన్న మోడెస్టోకి సడన్ గా మైండ్ లో ఒక విషయం క్లిక్ అయ్యి వెంటనే ప్రిన్సిపల్ టీనాని కలవడానికి స్కూల్ కి వెళ్తాడు. ప్రిన్సిపల్, నేను మీతో ఒక విషయం డిస్కస్ చేయాలని ఇతను అంటూ డోర్ తెరిస్తే అక్కడ ఆలివర్ పిల్లల పేరెంట్స్ అందరినీ పిలిపించి హీరో మెంటల్ పేషెంట్ అని అతను ఇంతకు ముందు 7 స్కూళ్లలో పనిచేశాడు. ఆ 7 స్కూల్స్ ఇతన్ని మెంటలీ స్టేబుల్ కాదని పనిలో నుంచి తీసేశారని హీరో కుట్టు మొత్తం బయట పెడతాడు. ఇలాంటి టీచర్ మా పిల్లల మధ్య ఉండకూడదని పేరెంట్స్ అతన్ని పనిలో నుంచి తీసేయమంటారు. టీనా కూడా పేరెంట్స్ స్ట్రాంగ్ గా అడిగేసరికి వేరే దారి లేక మోడెస్టోని ఉద్యోగం నుంచి తీసేస్తుంది. ఇతను లైబ్రరీకి వెళ్లి అక్కడ తన వస్తువులని సర్దుకుంటూ ఉన్నప్పుడు ఆ దెయ్యాలు అక్కడికొచ్చి అంతేనా, మేమిక్కడి నుంచి వెళ్ళలేమా అని అడుగుతాయి. దానికి మోడెస్టో, నేను గ్రాడ్యుయేషన్ గురించి చెప్పింది తప్పై ఉండొచ్చు, కానీ ఆఖరి కోరిక గురించి చెప్పింది నిజమే. మీరు నిజాన్ని అక్సెప్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి. డానీ, నీతో పాటు నీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఇరుక్కుపోయినారు, కనీసం వాళ్ళ కోసమైనా నిజం చెప్పి అని అంటాడు. ఎలాంటి నిజమో మిగతా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ కన్ఫ్యూషన్ లో ఉంటే డానీ ఏడుస్తూ, నేను కావాలని చేయలేదు. ఆ రోజు మా 5గురిని లాక్ చేసి వాళ్ళంతా మాత్రం పార్టీ చేసుకోవడం చూసి వాళ్ళు మమ్మల్ని వదిలేయాలని ఫైర్ స్టార్ట్ చేశాను. ఫైర్ అలారం వినిపించి వస్తారనుకున్నానని అంటాడు. ఇది విన్న స్టూడెంట్స్ అంతా, అంటే మనల్ని చంపేసినా ఫైర్ స్టార్ట్ చేసింది నువ్వా అని షాక్ అవుతారు. ఇన్ని సంవత్సరాలు మాకెందుకు నిజం చెప్పలేదని అడిగితే చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో భయమేసింది. ఇక్కడ నుంచి వెళ్తే ఇంతకన్నా దారుణంగా ఏ నరకంలోనో పడి టార్చర్ అనుభవిస్తానేమో అని భయపడిపోయానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోడెస్టో స్కూల్ నుంచి వెళ్ళిపోతుంటే టీనా అతనితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది, కానీ అతను తనని పట్టించుకోడు. తను అతనికి ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ కాల్ చేసినా ఇతను అటెండ్ చేయడు. థెరపిస్ట్ దగ్గరికి వెళ్లి అతని దగ్గర అతని ఫాదర్ ఆత్మ ఇంకా ఇక్కడే ఉందని, ఆయన అతని కొడుకుని వదిలి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయాడని థెరపిస్ట్ కి నిజం చెప్తాడు. అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్ టీనా మోడెస్టోని కాంటాక్ట్ అవ్వలేక రిసెప్షనిస్ట్ దగ్గర ఒక లెటర్ ఇచ్చి ఇది అనౌన్స్ చేయమని చెప్తుంది. అందులో చనిపోయిన ఆ 5 దెయ్యాల ఆత్మల పేర్లు పిలిచి వాళ్ళని లైబ్రరీకి రమ్మన్న తను అక్కడికి వెళ్లి తనకి దెయ్యాలు కనిపించరు కదా, కాబట్టి ఆ ఖాళీ రూమ్ లో మీ విషయంలో మాత్రం మోడెస్టో ఎప్పుడూ మీకు హెల్ప్ చేయాలనుకున్నాడు, అంతా మీ మంచి కోసమే చేశాడు, అతన్ని అపార్థం చేసుకోకండి. మేబీ నాలా మీరు కూడా అతను తిరిగి రావాలనుకుంటున్నారో ఏమో. నేను అతన్ని చాలా మిస్ అవుతున్నానని చెప్పి అక్కడి నుంచి సాడ్ గా వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ తను సగం స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతున్నప్పుడే ఈ దెయ్యాలు క్లాస్ లోకి వస్తాయి, కాబట్టి ప్రిన్సిపల్ ఏం చెప్పిందో వీళ్ళు మొత్తం మిస్ అయిపోయి ఉంటారు. కానీ మోడెస్టోని తను మిస్ అవుతుందన్న విషయం విని వీళ్ళు కూడా అతన్ని మిస్ అవడంతో ఎలా అయినా అతన్ని రప్పించాలని ఆలోచించి అటు స్కూల్లో దయ్యాలని ఓడించాలని శుద్ర పూజలు చేస్తున్న రిసెప్షనిస్ట్ లేడీ ఒంట్లోకి దూరి హీరోకి కాల్ చేసి ప్రిన్సిపల్ అతన్ని ఫౌండర్స్ డేకి రమ్మని పిలిచిందని ఇన్వైట్ చేస్తారు. అది విన్న హీరో కూడా ఓకే వస్తానని ఒప్పుకుంటాడు. ఇదిలా ఉంటే ఏంజెలా మెర్లిన్ దగ్గర నేను కూడా నీ దగ్గర ఒక విషయం దాచానని అంటుంది. ఏంటంటే 20 సంవత్సరాలకి ముందు మెర్లిన్ బాయ్ ఫ్రెండ్ ఒక లెటర్ రాసి తన లాకర్ అనుకుని ఏంజెలా లాకర్ లో పెట్టేశాడు. కానీ ఆ లెటర్ చూస్తే తను సాడ్ గా ఫీల్ అవుతుందని తన దగ్గర నుంచి దాచేశానని చెప్తుంది. బాయ్ ఫ్రెండ్ నుంచి లెటర్ అని తెలియగానే ఎక్సైటెడ్ గా లెటర్ ఓపెన్ చేసిన మెర్లిన్ అందులో అతను చదువుకోవడానికి వేరే కంట్రీకి వెళ్తున్నానని, తనని పెళ్లి చేసుకోనని, తనతో ఉంటే అతని ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది కాబట్టి బ్రేకప్ చేసుకుందామని రాసుంటాడు. ఈ నిజం తెలుసుకున్న మెర్లిన్ చాలా బాధపడుతుంది. తను ఏడవడం చూసి తన ఫ్రెండ్స్ అంతా తనని హక్ చేసుకుంటారు. ఫౌండర్స్ డే వస్తుంది. ఆలివర్ ఇంకా ప్రిన్సిపల్ టీనా ప్రిన్సిపల్ ని రిసీవ్ చేసుకోవడానికి బయట వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు హీరోని చూసిన టీనా ఎక్సైట్ అయి అతన్ని మీట్ అవ్వడానికి అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుతూ ఉంటే పైనుంచి ఆ స్టూడెంట్ దెయ్యాలు మోడెస్టో దగ్గర వాళ్ళు చేసిన తప్పుకి సారీ అడుగుతారు. అప్పుడు పరిగెట్టుకుంటూ ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చిన ఆలివర్, నువ్వు వీడిని మళ్ళీ ఎందుకు ఇక్కడికి పిలిచా, వీడి వల్ల జరిగిన హంగామా మొత్తం మర్చిపోయావా అని రూట్ గా మాట్లాడితే పైనుంచి పిల్లలంతా ఇతని మీదకి బాల్స్ విసిరి కొడతారు. దీంతో ఈ ఆలివర్ ఇంకా టెన్షన్ అయి టీనాని తిడితే తనకు కూడా కోపం వచ్చి అసలు నీ మనసులో నువ్వెవరనుకుంటున్నా, ఈ స్కూల్ కి ప్రిన్సిపల్ నేను, నువ్వు కాదు ఆలివర్ డియాగో అని అంటే అతని పేరు విన్న మెర్లిన్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే తనని మోసం చేసి వదిలేసి వెళ్లిపోయిన బాయ్ ఫ్రెండ్ ఇంకెవరో కాదు, ఇదిగో ఈ ఆలివరే. కోపంగా ఆ లెటర్ చూపించి తనకెందుకు ద్రోహం చేశాడో నిలదీస్తుంది. ఆలివర్ ఆ లెటర్ చించేసి స్కూల్లో జరిగే తప్పులకి ప్రిన్సిపలే కారణమని చారోమన్ కి చెప్పి టీనాని పనిలో నుంచి తీపించేస్తానని లోపలికి వెళ్తాడు. ఫౌండర్స్ డే మొదలవుతుంది. ఆడియన్స్ అంతా బోర్ అయిపోతూ ఉంటే ఈ ఆలివర్ చారోమన్ దగ్గర మాట్లాడడానికి వెళ్తాడు. కానీ ఆవిడ పిల్లలు పర్ఫామ్ చేస్తున్నారు, ఏదైనా ఇప్పుడు వద్దని ఆపిస్తుంది. అక్కడ స్టూడెంట్స్ ప్లే చేసే సాంగ్స్ కి మొత్తం అందరూ కుణుకుతూ ఉంటే ఫౌండర్స్ డే ఫ్లాప్ అయ్యేలా ఉందని ప్రిన్సిపల్ టీనా మోడెస్టో దగ్గర ఏదైనా చేయమని హెల్ప్ అడుగుతుంది. దానికతను ఏంజెలాని పిలిచి తనకి సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి తనని స్టేజ్ మీదకి వెళ్లి పాడమని అంటాడు. సో తను కూడా అతను చెప్పినట్టే పర్ఫామ్ చేస్తున్న ఒక అమ్మాయిని పొసెస్ చేసి వేరే లెవెల్లో ఒక సాంగ్ పాడటం స్టార్ట్ చేస్తుంది.
ఒక్క సెకండ్ కి వైబ్ మొత్తం చేంజ్ అయిపోయి కొనుక్కుతున్న వాళ్ళంతా లేచి డాన్స్ చేయడం మొదలు పెడతారు. చారుమన్ కూడా ఇంప్రెస్ అవ్వడం చూసిన ఆలివర్ ఏంజెలాని స్టేజ్ పై నుంచి పక్కకు తోసేసి స్కూల్లో దెయ్యాలన్న విషయం మైక్ లో అనౌన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అది చూసిన డానీ వెంటనే అతన్ని పొసెస్ చేసి ఆలివర్ కి పిచ్చెక్కినట్టు నటిస్తూ అతన్ని స్కూల్ ముందే ఎంబారెస్ చేసేస్తాడు. ఇతని ప్రాబ్లం తీరిందనుకునే లోపే అటు ఎల్సా స్విమ్మింగ్ పూల్ లోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మోడెస్టో తనని బయటకు తీస్తాడు, కానీ తన ఆత్మ ఆల్రెడీ శరీరం నుంచి బయటకు వచ్చేసి ఉంటుంది. జార్జ్ తనని పట్టుకుంటూ ఎందుకిలా చేశావంటే తను అతన్ని ప్రేమిస్తున్నానన్న విషయం చెప్తుంది. అది విన్న జార్జ్, నువ్వు నాతో వచ్చే సమయం ఇంకా అవ్వలేదు, నేను నీకోసం అవతల వెయిట్ చేస్తా, నువ్వు నీ లైఫ్ జీవించని తనని పంపిస్తాడు. ఇటు మోడెస్టో ఇస్తున్న సిపిఆర్ సక్సెస్ అయి ఎల్సా సేఫ్ గా తన బాడీలో కళ్ళు తెరుస్తుంది. ఆ రోజు ఫౌండర్స్ డే నైట్ ఫస్ట్ టైం వీళ్ళు పార్టీ అరేంజ్ చేస్తారు. వీళ్ళు నలుగురు వాళ్ళ ఫ్రెండ్ డానీ దగ్గరికి వెళ్లి అతన్ని క్షమించామని చెప్తారు. ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం చేరిపోయాక పింక్ ఫ్లాయ్ అడిగినట్టు వాళ్ళు ఆ పార్టీకి వెళ్లి బాగా ఎంజాయ్ చేశాక సడన్లీ అందరూ ఏదో విచిత్రంగా ఫీల్ అవుతారు. వీళ్ళ ఐదుగురి ఆఖరి కోరికలు తీరిపోయాయి. డానీకి తన ఫ్రెండ్స్ దగ్గర సారీ అడగాలి. జార్జ్ చాలా మందిని డేట్ చేశాడు, కానీ ట్రూ లవ్ ఎప్పుడూ అతనికి దొరకలేదు. ఎల్సా ద్వారా అతని ఈ కోరిక తీరింది. ఏంజెలాకి సింగింగ్ అంటే చాలా ఇష్టం, కానీ తన పేరెంట్స్ దృష్టి మొత్తం చదువు మీదే ఉండాలని తనని ఎప్పుడూ అలో చేయలేదు. ఈ రోజు ఫస్ట్ టైం స్టేజ్ మీద పాడి అందరినీ ఇంప్రెస్ చేయడం వల్ల తన లాస్ట్ విష్ కూడా పూర్తయింది. మెర్లిన్ కి తన బాయ్ ఫ్రెండ్ గురించి తెలియాలి. వాడి నిజం తెలిసాక తన ఆశ తీరిపోయింది. లాస్ట్ గా పింక్ ఫ్లాయ్ ఆఖరిగా ఒకసారి పార్టీకి వెళ్లాలని అనుకున్నాడు. అది కూడా జరగడంతో వీళ్ళ ఐదుగురి లాస్ట్ విషెస్ పూర్తయిపోయాయి. అందరూ మోడెస్టోకి గుడ్ బై చెప్పి వెళ్లిపోతారు. అది చూసి ప్రిన్సిపల్ టీనా ఇంకా మోడెస్టో చాలా హ్యాపీ అయి వీళ్ళిద్దరూ కూడా కిస్ చేసుకుంటున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.